నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమి ప్రభుత్వంలోనే ప్రజలందరికీ న్యాయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గల్లంతు కావడం ఖాయం సిటీ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ భరత్ రజక ఆకాంక్ష సభకు భారీగా తరలి రావాలి రజక ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ సావిత్రి పిలుపు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందని కూటమి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 631వ డివిజన్లలో 4వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళా నాయకురాలు మాలె విజయలక్ష్మి తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తల్లికి వందనం గ్రీవెన్స్ రైజ్ అయిందా? అవునవును చెప్పేసాను అవదా. లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే రేషన్ కార్డ్ ఎడిషన్ లేకుండా చేయడంతో ఇలా అందరికీ పోయింది. ఎడిషన్ పెట్టారా మంత్ అంటున్నారు. వాళ్ళు వచ్చిందనుకో వీలైతే గ్రీవెన్స్ లేస్ చేసాడు తల్లికి వందనం అదృష్టంగా వచ్చిందనుకోండి మనం సాయం చేసిన వాళ్ళు మన ప్రయత్నం మనం చేయాలి. మానవ ప్రయత్నం అమ్మా రెండు నెలల్లో కొత్తవి వస్తాయి. కంగారు పడతాం. 2 నెలల్లో వస్తున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాహి పీఠం ఆవరణలో వరాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. వరాహి పీఠం వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నవరాత్రులు జరిగాయి. ఆలయ అర్చకుడు కమల శర్మ వేద మంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శనివారం 10 రోజు ఆది వరాహి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. పామర్తి నాగబాబు ఆయన సతీమణి స్థానిక పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः रोष्टवृत्वे बहुलान भर्वे भवभगाय तनयाय धन्यो अग्ने अत्रिवन्मनसा गुणानो अस्माकं भोज्यविता तनूना
హామీలు నిలబెట్టుకోలేని చంద్రబాబును రీకాల్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ఎప్పుడూ శ్రద్ధ చూపలేదని, అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి మరోసారి ప్రజలను మోసం చేశారన్నారు. భరత్ ఆధ్వర్యంలో స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లోని నీటి సిటీ వైసీపీ కార్యాలయంలో భారత్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యంగా భరత్ గారు చాలా విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా ఇవాళ మనకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట ఇచ్చారు, గతం కాదు ఈసారి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత నాయకులు కాదు కార్యకర్తలకు ఇష్టమైనటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు. వాళ్ళు అందుగురించే నాయకులందరినీ కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలు కలవండి, మనం ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలియపరచండి. ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయండి. మీరు అమలు చేయలేకపోతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందే అనేటువంటి అభిప్రాయం తెలియపరచండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. వాళ్ళ ప్రజలకు వాస్తవాలు వివరించాలి. ఆ వాస్తవాలు వివరించడానికి ఒక ప్రోగ్రామ్ని చాట్అవుట్ చేశారు. అదేమిటంటే ఈ ప్రోగ్రామ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్, రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ ఉంది మనకి. వారు వచ్చి జిల్లా ప్రోగ్రామ్ చేస్తారు. జిల్లాలో మొన్న బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, మీరు అందరూ వచ్చారు. ఆ సందర్భంలో ఆయన ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి అసలు ఈ మోసం ఎలా జరిగింది. రెండవ స్టెప్ ఇవాళ నేను జిల్లా అధ్యక్షుడిగా 7 నియోజకవర్గాలకు వెళ్ళి మరలా ఈ ప్రోగ్రామ్ని వివరించాను. మూడవ స్టెప్ భరత్ గారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వార్డ్స్ అన్నింటికి వెళ్ళి అక్కడ ఈ ప్రోగ్రామ్ని వివరించారు. వార్డులో ఉన్న నాయకులు ప్రజలు 11 సీట్లు రావడం ఏంటి, దేశవ్యాప్తంగా 36% ఓట్ బ్యాంక్ వచ్చిన బీజేపీకి 240 ఎంపీ సీట్లు రావడం ఏంటండి? అసలు ఇందులో కూడా ఏ రకంగా ఓఎన్జీసీలో అక్రమంగా తొలగించిన కాంట్రాక్ట్ డ్రైవర్స్ ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, మహారత్న కంపెనీలో కనీస వేతనాలు కూడా అమలు చేయరాని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ ప్రశ్నించారు. కార్మికులకు న్యాయం చేయకపోతే ఓఎన్జీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక తెలిపింది. శనివారం స్థానిక మున్సిపల్ స్టేడియం వద్ద గల సిపిఐ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఓఎన్జీసీలో గత 2.5 సంవత్సరాలుగా యథేచ్ఛగా అగ్రిమెంట్ ఉల్లంఘనకు కాంట్రాక్టర్స్ పాల్పడ్డారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మహారత్న కంపెనీ ఓఎన్జీసీ సంస్థలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి దాదాపు 350 మందికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి కనీస వేతనాలు, ఓఎన్జీసీ సంస్థ నిర్దేశించినటువంటి 35% అదనంగా ఉన్న ఫెయిర్ వేజ్, ఈ రెండింటినీ కాంట్రాక్టర్లు గత 3 సంవత్సరాల కాలంగా అమలు చేయడం లేదు. కాంట్రాక్టర్లు కనీస వేతనాలు, ఫెయిర్ వేజ్ అమలు చేయకుండా చేస్తున్న దోపిడీని కార్మిక శాఖ అధికారుల దగ్గర ప్రస్తావన చేసిన సందర్భంలో ఇవాళ ఓఎన్జీసీ సంస్థ ఇస్తున్నటువంటి ఈ ఫెయిర్ వేజ్ని కాంట్రాక్టర్లు వర్కర్లకు అమలు చేయట్లేదు అనేటువంటిది నిరూపణ అయింది. ఆ నిరూపణ అయిన తర్వాత కూడా వారి మీద చర్యలు తీసుకోకుండా ఓఎన్జీసీ యాజమాన్యంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు తాత్సారం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఓఎన్జీసీ సంస్థలో పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడిగా ఉన్నటువంటి సురేష్ ఇవాళ కాంట్రాక్టర్లందరికీ బినామీగా వ్యవహరిస్తూ, కాంట్రాక్టుల తరపున తొత్తుగా వ్యవహరిస్తూ కార్మికుల మీద తీవ్రమైనటువంటి నిరంకుశమైన చర్యలు అవలంబిస్తూ ఉన్నారు. అన్యాయం చేసిన కార్మికులకి దోచుకుంటుంది కాంట్రాక్టర్లు, చివరికి తిరిగి కార్మికుల్ని వాళ్ళ ఉద్యోగాలను తొలగించే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి కార్మిక శాఖ అధికారుల దగ్గరికి వెళ్తే ఇవాళ కార్మిక శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ ఉద్యోగాలను తీసి రోడ్డు మీద పెట్టేటువంటి దుర్మార్గమైన పద్ధతులకి ఇవాళ ఓఎన్జీసీ యాజమాన్యం పాల్పడుతూ ఉంది, కాంట్రాక్టులు పాల్పడుతూ ఉన్నారు. అందుకని ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు కార్మిక సంఘాలన్నీ
ఉమ్మడిగా ఓఎన్జీసీ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ డ్రైవర్ల పట్ల కాంట్రాక్టర్లు అక్కడ ఉన్నటువంటి యాజమాన్య అధికారులు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. తక్షణమే తొలగించిన ఉద్యోగులు విధుల్లోకి తీసుకోవాలని చెప్పని కనీస వేతనాలు ఫెయిర్ వేజ్ సంస్థ ఏదైతే ఇస్తుందో వాటిని అడ్డగోలుగా తినేసిన కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకుని గత 3 ఏళ్ల కాలంగా వీళ్ళ జీతాలని దోచుకున్నటువంటి దాన్ని నయా పైసాతో సహా వాళ్ళకి చెల్లించాలని చెప్పని కేంద్ర కార్మిక సంఘాలకు ఉన్నటువంటి వామపక్ష సంఘాలు అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ యాజమాన్యం ఈ రకమైన చర్యలు అవలంబించకపోతే ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు అందరూ సమీకృతమయ్యి ఓఎన్జీసీ కేజీ బేసిన్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పని ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల తరపున ఇవాళ ఓఎన్జీసీ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రజకుల సమస్యల పరిష్కారం, వారికి రావాల్సిన ప్రయోజనాలు సాధించేందుకు అన్ని జిల్లాల్లోనూ రజక ఆకాంక్ష మహాసభలను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని, దానిలో భాగంగా తొలి సభను రాజమహేంద్రవరంలో 7వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్టు శ్రీ సావిత్రి వెల్లడించారు. స్థానిక 3 టౌన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సావిత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న రజకులందరూ ఆనం కళా కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జరిగే భారీ సభకు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారన్నారు. సెంటర్లో రావాలా, క్రాస్లో కాదు. వాళ్ళతో పాటు చైర్పర్సన్ అలాగే రాజమండ్రి వివిధ గ్రామాల నుండి వివిధ స్వచ్ఛందంగా వచ్చారు. దీనికి గర్వపడుతున్నాం మేము. వివిధ జిల్లాల నుండి వారు వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పాల్గొని ఒక వాలంటీర్గా వర్క్ చేయడానికి మన వాణి ఒకటే గొంతు అని మొదటి మెట్టు, ఇంకా ముందు ముందు ఎక్కువ మెట్లు ఎక్కాలని శ్రీనివాస్ టౌన్ రాజమండ్రి టౌన్ అధ్యక్షుల్ని, మా రజక ఆడపడుసైన ఫెడరేట్ చైర్మన్ సావిత్రి గారిని రేపు జరగబోయే 6వ తారీఖు రజక ఆకాంక్ష సభకు ముఖ్య అతిథిగా మా రజకులందరూ 13 జిల్లాల నుంచి మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఆనంద కళాకేంద్రంలో జరగబోయే ప్రోగ్రామ్ని మేడం గారిని దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ని ముందుకు జరిపించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు అందరూ ఒకటై, మా మాట ఒకటే, రజక జాతి భావము, భావాజాలము, ఆశయము, ఆకాంక్ష ఒకటే అనే నినాదంతో రాజమహేంద్రవరం గడ్డపైన కళలకు పుట్టినిళ్ళైన రాజమహేంద్రవరానికి అందరూ ఆహ్వానితులుగా రజక జాతికి చెందిన ప్రతి గడప కూడా ఇక్కడికి రావాల్సిందిగా మేము కోరిన శుభవేళలో అందరూ 13 ఉమ్మడి జిల్లాల నుండి పెద్ద ఎత్తున రజకులు ఇక్కడ పాల్గొనాలని కోరుకుంటూ వస్తున్నందుకు మేము వారందరికీ స్వాగతం చెప్తూ ఈ రజక ఆకాంక్ష సభ పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం నగర రజక సేవా సంస్థ రజక జాతి మాట ఆకాంక్షను మనకు రాజమహేంద్రవరము అడ్డాగా చేసుకొని వినిపించాలని ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం అనింది. ఈ ప్రోగ్రాంకు రజక ఆకాంక్ష సభ మీటింగ్ ఏదైతే ఉందో రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరినీ గౌరవ సూచకంగా మేము ఆహ్వానించాము. వారందరూ మా మాటను మన్నించి మన ఎంపీస్ అందరూ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు మన పురంధరేశ్వరి మేడం గారు కూడా, అలాగే మన వర్మ గారు, అలాగే పాకా సత్యనారాయణ గారు, అలాగే మన మినిస్టర్ ఏదైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు, అలాగే 7 అసెంబ్లీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్లస్ మన ఎమ్మెల్సీ గురువు గారు సోమిరాజు గారు, వీరి ఆధ్వర్యంలో ఆ సభ ఆకాంక్ష సభ ఏర్పాటు చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు. వారి మా మాటను మన్నించి ఈ ఆహ్వానము మాది అని భావించి వస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. షేక్ వలీ మీరా వయసు 57 సంవత్సరాలు. ఆయన రాజమండ్రి మెయిన్ రోడ్లోని ఒక బట్టల కొట్టులో సాధారణ గుమస్తా. కానీ ప్రాణాపాయంలో ఉన్నవారు 100 ఏళ్లు బ్రతకాలని కోరుకుంటూ ఇప్పటికీ 100 సార్లు రక్తదానం చేసి అసామాన్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన బ్లడ్ గ్రూప్ A పాజిటివ్. ఈ గ్రూప్ రక్తం కావాల్సిన వారు ఆయనను సంప్రదిస్తే వారికి రక్తదానం చేయడానికి వెంటనే బయలుదేరి ఎంత దూరమైనా వెళ్లిపోతుంటారు. అలా ఆయన విజయవాడ, వైజాగ్, కాకినాడ, తెలంగాణలోని భద్రాచలం తదితర దూర ప్రాంతాలకు వెళ్లి రక్తదానం చేసి వస్తుంటారు. అలా సెలవు పెట్టి వెళితే బట్టల కొట్టు యజమాని ఆ రోజుకు జీతం కట్ చేస్తారు. అయినా పర్వాలేదు అనుకుని ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్తం ఇచ్చి ఆదుకునేందుకు షేక్ వలీ మీరా రక్తదానం చేయడానికి వెళ్తుంటారు. మాది కడి మండలం మురబండి గ్రామం అండి. నా పేరు ఎస్కే వల్లీ మీరా. మా అమ్మగారి పేరు షేక్ అమ్మాజీ, మా ఫాదర్ పేరు షేక్ బకీర్ సాహిబ్ గారు అండి. అలాగే ఎంతోమంది బ్లడ్ అందుగా ప్రాణాలు చాలామంది చనిపోతున్నారండి. అలాగే నా కళ్ళ ఎదురులో ఒక బాబు చనిపోతే బ్లడ్ అందగా ఆ టైంలో గ్రూప్ కావాలని గ్రూప్ దొరక్క
నా కళ్ళారా చూసి నేను 1993 కానీ చూడి బ్లడ్ ఇవ్వటం మొదలెట్టానండి. అలాగే ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని నా స్వార్థం కూడా కాదండి. ఎంతోమంది ముందుకు స్వచ్ఛంగా వచ్చి అది ఇవ్వటం వల్ల లేదని అపోహ పడిపోద్దని లేకపోతే నీరస పడిపోతారనేది తప్పండి. అపోహ పడొద్దు. అందరూ స్వచ్ఛంగా వచ్చి ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వాలని ఇప్పటికి నేను 100 సార్లు ఇచ్చానండి. అయ్యో ఇవ్వటం వల్ల నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరుగుతుంది అన్నది మాత్రం తప్పు. అపోహ మాత్రం లేదు. ఎందుకంటే స్వచ్ఛంగా ముందుకు వచ్చి అందరూ బ్లడ్ ఇవ్వాలని. అలాగే ఎన్నో హాస్పిటల్లో బ్లడ్ లేక ఎంతోమంది ప్రాణాలు చనిపోతున్నారు. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో కావాలి గ్రూప్ అంతా లేక, అలాగే బయట కూడా బ్లడ్ బ్యాంకుల్లో కూడా బ్లడ్ కూడా సరిగ్గా లేదండి. అందరూ స్వచ్ఛంగా వచ్చి ధైర్యంగా. నా పేరు కొడమటి జగన్మోహన్ రావు అండి. మేము మెయిన్ రోడ్లో రాజమండ్రి మెయిన్ రోడ్లో బట్టల షాప్ మాది, మోహన్ కట్టిల్ క్లాస్ షాపు. ఈయన మా షాప్కి 6 షాపులు దాటిన తర్వాత ఈ మేర సాహెబ్ గారు ఉంటారు. మీరు బ్లడ్ ఇచ్చినప్పుడల్లా బ్లడ్ ఇచ్చాను అని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా చెప్తాడండి. నా వల్ల ఒక ప్రాణాలు నిలబడుతున్నాయి అని చెప్పి ఒక ఆనందం అండి. ఈయన కళ్ళ ఎదుట ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈయన కళ్ళ ఎదుటే ఒక కుర్రాడు బ్లడ్ లేక ప్రాణాలు వదిలే స్థితిలో ఆఖరికి ఈయన బ్లడ్ గ్రూప్ తీస్తున్నారండి. ఈయన నప్పినప్పుడు ఆయనకి ఆ బ్లడ్ ఎక్కించిన తర్వాత ఆయన ప్రాణం నిలుపుకోగలిగారు. ఆ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక విక్రా మహాల నందు జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రెసిడెంట్ బుజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ సోదరులు అన్నిత్యం ప్రమాదపు అంచనా ఉంటున్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులను గుర్తించి వారికి ఈఎస్ఐ సుమారు 52 మందికి ఈఎస్ఐ గుర్తింపు కార్డులు అందించారు. ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ, అలాగే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ ఎంవిజి ప్రసాద్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ ఆసప్ శ్రీనివాస్ గారు, మరి ఈ రోజున ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో భాగంగా కార్మికుడికి జరుగుతున్న అన్యాయాలపై మేము విశ్లేషణ చేయడం జరుగుతున్నది. మరి గతంలో ఎన్నో బాధల పడి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏదైతే మరి ప్రజలకి జరుగుతున్న అన్యాయాలు, కార్మికుడికి జరుగుతున్న అన్యాయాలు మాకు వివరణ ఇవ్వండి మహాప్రభు అంటే ప్రతి దిక్కున కూడా మేము ఒక పాంప్లెట్ రూపంలో మేము ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మరి భవన నిర్మాణ కార్మికులు ఏదైతే కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారో, మరి ఆనాడు సుమారుగా 5 నెలలు అయింది. అయ్యా మాకు ఈ యొక్క కార్మిక శాఖ డిపార్ట్మెంట్లో 1000 కోట్లు ఉన్నది అని చెప్పి ఉన్నారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 800 కోట్ల రూపాయలు వచ్చి ఉన్నది. 1800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో కార్మిక శాఖ డిపార్ట్మెంట్లో ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కార్మికుడు ఆవేదన చూడండి. ఈ రోజున ఆకలి కేకలు వింటున్నారా అని అడుగుతున్నా. ఒక్కటి కూడా భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా ₹1 కూడా బెనిఫిట్ లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది. మరి ఈ రోజున ప్రభుత్వం వారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ది రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక మెగా కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆర్ఎంటీఏ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మొబైల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై తమ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కమిటీ సభ్యులందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 9 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి, వారి వ్యాపార నైపుణ్యాభివృద్ధికి తోడ్పడాలన్న సంకల్పంతో ఏర్పాటైన నగర అసోసియేషన్ కార్యక్రమంలో గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిని దాటి జిల్లా స్థాయిలో కమిటీలు వేయడం, అనంతరం రాష్ట్రంలోని 26 జిల్లాలలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని అన్ని కమిటీలను ఏకం చేస్తూ ఏపీఎంటీఏ రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంలో ఆర్ఎంటీఏ పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. 2017 సంవత్సరం జూలై 4వ తారీఖున ఒక 5 వచ్చిన ఆలోచనలోంచి పుట్టిందే ది రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్.
అప్పుడు దాదాపుగా ఒక 70 మంది సభ్యులతో ప్రారంభమైనటువంటి ఆర్ఎంటీఏ ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ ఇప్పుడు దాదాపు ఒక 400 మంది సభ్యత్వాలతోటి విరాజిల్తూ ఉంది. ప్రతి సభ్యుడు కూడా యూనియన్ ఐడి కార్డు తోటి బిజినెస్ చేసుకుంటూ, అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా కూడా ఉభయ గోదావరి జేఏసీ పేరుతోటి వ్యాపారాన్ని మరింత భద్రపరచుకోవడం జరుగుతుంది. ఈరోజు 9వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆర్ఎంటీఏ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై ఆర్ఎంటీఏ. రాజమండ్రి మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆర్ఎంటీఏ 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చి ఆయన కేక్ కట్ చేసి మా సభ్యులందరినీ చాలా అభినందించి వెళ్ళడం జరిగింది. ఈ రాజమండ్రి యూనియన్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి రాజమండ్రిలో ఉన్న ప్రముఖ వ్యాపార యూనియన్స్లో ముందడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. దినదినాభివృద్ధి చెందుతూ ఏవైతే సోషల్ ఆర్గనైజేషన్ వర్క్స్ ఉన్నాయో, బ్లడ్ క్యాంప్ కానీ, చలివేంద్రాల ఏర్పాట్లు కానీ, మా టెక్నీషియన్లకి అవసరమైన ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న ఈ 9వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన మా టెక్నీషియన్స్కి అందరికీ కూడా మా కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను. నా పేరు ఖలీల్, సిటీ ప్రెసిడెంట్. రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అని రాజమండ్రిలో ఉన్న మొబైల్ ఫోన్ సర్వీస్ చేసే టెక్నీషియన్స్ అంటున్నారు. 2017లో ప్రప్రథమంగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని ఒక యూనియన్గా ఏర్పడి దానికి ఒక కమిటీని ఏర్పరచుకుని 2017లో స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఇప్పటికి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టడం జరిగింది. దీంట్లో మొదటిసారిగా 60 మందితో స్టార్ట్ అయిన రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఈరోజు 400 మంది సభ్యత్వానికి చేరుకొని రాజమండ్రితో పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల యూనియన్లు అన్నింటినీ కూడా కలుపుకొని 6 జిల్లాల గోదావరి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో ఉన్నటువంటి యూనియన్లన్నీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అనే ఒక రాష్ట్ర వ్యాప్తమైన యూనియన్ ఏర్పరచడంలో మా రాజమండ్రి యూనియన్ ప్రముఖమైన పాత్ర పోషిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మేము. ఇలాగే రాజమండ్రి యూనియన్ అంటే ఇది ఒక యూనియన్, ఇందులో మేము సభ్యులు అని కాకుండా మేమంతా ఒక కుటుంబ సభ్యులు అన్నట్టుగా అందరూ కూడా కలిసిమెలిసి వెళ్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా టెక్నీషియన్స్ అనేవాళ్ళు అందరూ కూడా సోదరభావంతో ఒక కుటుంబంలో ఉంటున్నాం. ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే తాటి టెక్నీషియన్స్ అందరూ ఆదుకుంటున్నారు. అలాగే ఎవరికైనా ఏదైనా కావాలంటే ఒకరికొకరు చేదోడుగా ఉంటున్నాం. ఈరోజు చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దీనికి మా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి మా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మొబైల్ టెక్నీషియన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సెల్ ఫోన్ రిపేరింగ్ చేసే టెక్నీషియన్ల అభివృద్ధిని, వారి ఐకమత్యాన్ని కాంక్షిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో 2017లో అంటే 8 సంవత్సరాల క్రితం ఇదే రోజున రాజమండ్రిలో ఉన్నటువంటి సుమారు 60 మంది టెక్నీషియన్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆర్ఎంటీ అనే రాజమహేంద్రవరం మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ని ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు మా అసోసియేషన్ యొక్క 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ 9 సంవత్సరాల కాలంలో సెల్ ఫోన్ టెక్నీషియన్ల అభివృద్ధితో పాటే కాకుండా వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ నైపుణ్యపరంగా అభివృద్ధిని సాధిస్తూ వారి వ్యక్తిగత సమస్యలతో పాటు ఏవైతే అసోసియేషన్ పరమైన సమస్యలు ఉన్నాయో, ఏ వ్యాపారంలోనైనా ఉండే సమస్యల్ని ఐకమత్యంతో అధిగమించడం మాత్రమే కాదు, ప్రతి జాతీయ పండుగను, అది ఆగస్టు 15 అయినా, రిపబ్లిక్ డే అయినా, ఎటువంటిదైనా సరే జాతీయ పండుగను అందరం కూడా కలిసి కుటుంబంలో కలిసిమెలిసి పాల్గొంటూ రక్తదానాలు చేస్తూ, అన్నదానాలు చేస్తూ, అవసరార్థులందరినీ ఆదుకుంటూ, యూనియన్ సభ్యులు ఎవరైనా సరే వారికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా అందరూ కుటుంబంలో వారిని ఆదుకుంటూ ఈరోజు ఎన్నో రిజిస్టర్డ్ యూనియన్స్ ఉన్నాయి, వాటందరికీ కూడా ఆర్ఎంటీ ఆదర్శంగా నిలబడుతుంది. రాబోయే రోజుల్లో ఇదే ఐకమత్యంతో 60 మందితో ఆరంభమైన ఆర్ఎంటీఏ ఈరోజు సుమారు 400 మంది సభ్యులతో దేదీప్యమానంగా ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో అర్హత ఉన్న ప్రతి టెక్నీషియన్కి కూడా ఇందులో చోటు కల్పిస్తాం. ఇప్పటికే యూనియన్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి యూనియన్ తరపున చర్చలు చేసి ఆర్ఎంటీఏ తరపున ఏదైతే మన డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని సాధించుకునే క్రమంలో ఎవరైతే నూతన కమిటీ వారు ఉన్నారో, రాష్ట్ర కమిటీ వారు ఉన్నారో, వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంటీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
జై ఆర్ఎంటీఏ. రైతు సంక్షేమానికి రైతులకు సాగునీరు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకులు మాటలు నీటి మాటలు అయ్యాయి. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న తాలూరు లిఫ్ట్ ఇరిగేషన్ పై 42,000 ఎకరాల ఆయకట్టు రైతుల దుస్థితిని పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. గతంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పుష్కర తాలూరు లిఫ్ట్ ఆయకట్టులో సుమారు 30,000 ఎకరాలకు సాగునీరు అందక రైతన్నలు సర్వనాశనమై అప్పుల పాలయ్యారని, మళ్లీ అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చే అవకాశాలు ఉన్నాయని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని 50 కోట్ల రూపాయల నిధులతో పైప్ లైన్ మార్చి మరమ్మతులు చేసి రైతన్నలకు సాగునీరు ఇస్తానని చెప్పిన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాటలు వాగ్దానాలు నీటి మూటలయ్యాయని సూర్యచంద్ర తెలిపారు. నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి. నిన్న తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామనాయుడు గారు పుష్కర ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం జరిగింది. సుమారు 4 నియోజకవర్గాల్లో 18 మండలాలకు సంబంధించి 1,80,000 ఎకరాల రైతులకు సాగునీరు విడుదల చేయడం అనేది చాలా చాలా సంతోషం. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తాళ్ళూరు పుష్కర పంప్ హౌస్ నుంచి సుమారు 42,000 ఎకరాలకి ఈ పుష్కర సాగునీరు లిఫ్ట్ చేసి మరి రైతులకి సాగునీరు ఆయకట్టు ద్వారా అందివ్వాల్సిన అవసరం ఈ పుష్కర ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయి నుంచి జరుగుతూ ఉంది. ఈ మెట్ట ప్రాంతానికి ఈ పుష్కర ఎత్తిపోతల పథకం అనేది ఒక వరంగా రైతులు భావించి గత 15 సంవత్సరాల నుంచి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 4-3 సంవత్సరాల నుంచి కూడా తాళ్ళూరు పంప్ హౌస్ చిన్న చిన్న మరమ్మతుల వల్ల కొన్ని కష్టాలు పడుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2023 సంవత్సరంలో 2 సంవత్సరాల క్రితం సుమారు 42,000 ఎకరాల్లోని రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అప్పులు చేసిన తర్వాత మరి తీవ్ర వర్షాభావం వల్ల 30,000 ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయి సర్వనాశనం అయిపోవడం జరిగింది రైతులందరూ కూడా. మరి నాడు జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను మరి రైతులందరి పక్షాన కూడా ఎన్నో పోరాటాలు చేశాం. రాజపూడి గ్రామంలో రైతులందరికీ సాగునీరు ఇవ్వండి, లేని పక్షంలో ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని. అదే రకంగా తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ నేటి శాసనసభ్యులు మరి నాడు మరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా అనేక కార్యక్రమాలు నిరసనల ద్వారా మరి ఎండిపోయిన ప్రతి పంట పొలాన్ని సందర్శించి రైతులకు ధైర్యం చెప్పి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం రైతన్నలకు ఇవ్వాలని నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడంతో పాటు మరి ప్రభుత్వాన్ని నిలదీసి రైతులకు ఖచ్చితంగా 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నేటి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యేలా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఆయన గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయవలసిన కార్యక్రమాలు వివరిస్తూ ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం లేని పాలన ఉండకూడదని, ప్రజల సమస్యలు విని పరిష్కరించే ప్రక్రియకు ఇది మొదటి మెట్టు అని అన్నారు. కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు, రేషన్ పంపిణీ, విద్యుత్ సరఫరా, నీటి సమస్యలు తదితర అంశాలపై ప్రజల ఫిర్యాదులు స్వీకరిస్తామని, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, మహిళలు, యువత అందరితో ముచ్చటించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకుంటామని అన్నారు. ఏం చేస్తుంది మీ అమ్మ ఆ డబ్బుల్ని కొంటుందా? వెరీ గుడ్, తెలివైంది. నువ్వు ఇల్లు కట్టుకుంటే నేను లోన్ రాయడానికి నాకు ఇబ్బంది లేదు. 13,000 ఇల్లు ఉన్నాయి ఇవాళ. నీకు 2,50,000 ఇస్తాం. రాసుకోండి పుస్తకంలో. నువ్వు ఇల్లు కట్టుకుంటావా? కాల్ పోయింది, తీసేశారు. నీకేమన్నా ఫంక్షన్కి ఏమన్నా పెట్టావా? ఫంక్షన్కి ఇంకా పెట్టలేదా? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంలోనే ప్రజలందరికీ న్యాయం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గల్లంతు కావడం ఖాయం. సిటీ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ భరత్. రజక ఆకాంక్ష సభకు భారీగా తరలి రావాలి. రజక ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ సావిత్రి పిలుపు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.